ఇక్కడ హోలీ పండుగ అని కొంతమంది అంటారు, కామన పండుగ అని కొంతమంది బూడిద పండుగ అని కొంతమంది, ఇట్లా రకరకాలుగా ఈ హోళిగ పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. స్టేట్లో ఎక్కడ లేనిటువంటి పండుగ ఇక్కడే జరుపుకుంటున్నాం. ఇంతకుముందు అంటే ఇప్పుడు ఒక 30-40 ఏళ్ళ కిందట ఆదున్లో జరుపుకుంటుంటారు. సేమ్ ఇదే మాదిరిగా మా మాదిరిగానే అక్కడ కొన్ని గలాటలు పడి అక్కడ ఆ పండుగ రద్దయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మా స్టేట్లో ఇక్కడ పండుగ జరిగినట్లు ఎక్కడ జరగదు. ఇక్కడ ఎందుకంటే ఈ హోళికోత్సవము కామన పండుగ అంటే రతి మన్మథుల పండుగ. ఈ రతి మన్మథుల పండుగ ఒక 8 రోజుల కిందట కూర్చోబెడతాం. వాళ్ళిద్దరు భార్యాభర్తల్ని కూర్చోబెట్టి అక్కడ దినం వాళ్ళకి పూజ. ఈరోజు దినం అంటే తెల్లవారుజామున కామ దహనం అంటే వాడి యొక్క కామాన్ని దహనం చేస్తాం. దానం చేసి తర్వాత అన్ని కార్యక్రమాలు ఇప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. ఇది హోళికోత్సవం. ఎందుకంటే ఈ హోళికోత్సవము ఈ కామన పండుగ అంటే అందరికీ భయభక్తులు ఎక్కువ. ఈ భయభక్తులు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడన్నా ఎవరన్నా గలాట చేస్తే వచ్చే సంవత్సరంకంతా వాడు ఏదో విధంగా నష్టపోవడం కానీ, ప్రాణ నష్టం కానీ, ఇంకా వేరే విధాలుగా వ్యాధులు కానీ సోకించి వాడు అధోగతి పాలవుతాడు. దాని విషయంలో ఇక్కడ మొక్కబడి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు పిల్లలు కాలేదని కొంతమంది మొక్కవడము, నాకు నా శరీరం సహకరించడం లేదు, నా ఆరోగ్యం బాగలేదని కొంతమంది మొక్కబడి, ఇట్లా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ మొక్కబడులు తీర్చుకొని ఈ పండుగని అందరూ కలిసి మెలిసి ఊరి ప్రజలంతా కలిసి ఒక ఏకధాటిగా జరుపుకొని ఈ పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటామని ఆశిస్తున్నాం. నా పేరు పుంపాపతి, ఎక్స్-ఎంపీ.